పూరకొంబున పుడమంజొచ్చి కుంభకొంబున శివునంటి కూడుకొనరు సహస్రారంలో మనసు పెట్టి శ్వాస వదలు. ప్రతి బ్రీత్ని నువ్వు గమనిస్తే నీకు అన్ని పనులు జరగదు. మూలాధారానికి ప్రాణాయామం చేసుకుంటుంటే అన్ని పనులు జరగదు. ఇప్పుడు వీళ్ళు ధ్యానం చేసి శ్వాస ఆగిపోయింది తెలియదు, అందరూ ధ్యానం ధ్యానం అంటున్నారు. ధ్యానం పోయి ఏమయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది తలనొప్పి ఇంకొక గంట చేయి అంటే వాడికి తెలియదు, చెప్పినోడికి. వీళ్ళు అడిగే వాళ్ళకి తెలియదు. ధ్యానం నేర్పిస్తుండ్రు. ఆ నేర్పించే గురువుకి ఆడొక గురువు ఉండాలి కదా. అంటే వాడు జీరో పోయి మళ్ళీ రావాలి, కింద దిగాల. అంటే పరమేశ్వరుడు అయ్యి శ్వాస పైకే ఆడుతుండాలి, కిందంతా లయం అయిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అవ్వాలి. అట్లా నేను ఇప్పుడు సాధన చేసి పరబ్రహ్మ స్థితిలో రాజరాజేశ్వరి స్థితిలో కొన్ని ఏళ్ళుండి ఎవరితో పరిచయంలో ఏంలా ఏకాకి రాజరాజేశ్వరీదేవి ఏకాకిని ఏకరూప ఆమె ఒక్కటే ఉంటుంది. ఆయన ఎవరు ఉండరు ఆ పటంలో. పరమేశ్వరుడు కూడా ఒక్కడే ఉంటాడు చూడండి, జనం ఉండరు. దక్షిణామూర్తి అనేటప్పటికి శిష్యులు ఉంటారు. కిందకి దింపుకుంటే మనం దక్షిణామూర్తి అవుతాం. విగ్రహాలు కాదు, విగ్రహం దక్షిణం తిరిగితే దక్షిణామూర్తి అనే అజ్ఞానం మాటలు మాట్లాడుతుంటారు అందరూ. దక్షిణామూర్తి అంటే ఎవరు? విగ్రహమా? మనమా? జీవం కలిగిన దేవుడా? జీవత్వం ఉండే దేవుడా? విగ్రహమా? అంటే ఆయన పరమేశ్వరుడయ్యి ఉత్తరం మళ్ళీ దక్షిణం మళ్ళాడు ఆయన అలా. అంటే మనల్ని ఉద్ధరించేదాన్ని. ఇప్పుడు నువ్వు ఇది ఉత్తరం, ఇది దక్షిణం. దక్షిణామూర్తి అవ్వాలి. కిందకి దిగితే శ్వాస, నువ్వు దక్షిణామూర్తి అయితే నువ్వు గురువు అవుతావు. నువ్వు పైన ఉండి శ్వాసలయం అయితే నువ్వు గురువు కాదు.